హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 75. హా! ఏమీ లేదురా. జస్ట్ ఫ్రెండ్‌లా అనుకుని ఇలా చేస్తున్నా. అబ్బా! ఫ్రెండా? నాకు తెలియని నిన్ను చూస్తున్నా ఆద్య. నువ్వు రాజ్ దగ్గర ఉన్నప్పుడు అతన్ని హాస్పిటల్‌కి తీసుకొచ్చిన మొదటి రోజు నుంచి అతను మళ్ళీ మేలుకునే వరకు నీ మెంటల్ కండిషన్ ఎలా ఉందో నాకు తెలుసు. నిజంగా చెప్పాలి అంటే ఈ విషయం నీకు కూడా అర్థం కాకపోవచ్చు. నువ్వు రాజ్‌ని లవ్ చేస్తున్నావు. అది కూడా మేమెవరో కూడా నీకు గుర్తులేమన్నంతగా అంటాడు. ఆమెనే సూటిగా చూస్తూ అరవింద్ అన్న మాటకి ఎక్కడో గుండెల్లో చిన్న కదలిక అనిపించినా దాన్ని గుర్తించదు. నువ్వేదేదో ఊహించుకుంటున్నావురా. ఏదో తెలిసిన వ్యక్తి మంచివాడు కదా అని కొంచెం కేర్ చూసుకుంటున్నా. ఏది ఆ విషయం నువ్వు సూటిగా నా కళ్ళలోకి చూస్తూ చెప్పు. ఆ మాట లేదు. నువ్వు చెప్పలేవు. మొండిగా నీకు నువ్వే నీ నోటితో చెప్పడానికి ట్రై చేసినా కూడా నీ మనసు చెప్పనివ్వదు. ఎందుకో తెలుసా? దానికి తెలుసు కాబట్టి. అది రాజ్‌ని లవ్ చేస్తుంది కాబట్టి. ఈ విషయం నువ్వు గ్రహించకపోవచ్చు ఆద్య. చిన్నప్పటి నుండి నేను చూస్తూ ఉన్నవాణ్ణి. నీకేది కావాలో నాకంటే బాగా ఎవ్వరికీ తెలీదు. అది నీకు కూడా తెలుసు. నేనింతగా చెప్పడానికి కారణం ఏంటి అంటే నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. ఏదైనా కోరుకుంటే అది నీకు దక్కకపోతే నువ్వు దాని నుండి అస్సలు బయటికి రాలేవు అని. ఆ భయంతోనే చెప్తూ ఉన్నా. ముందుకి రాజ్‌కి నీపై ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసుకో. ఆ తర్వాత నీ మనసు గురించి ఆలోచించు. నువ్వు బాధపడితే నేను చూడలేనురా. సరే నువ్వే ఆలోచించుకో. నువ్వు కోరుకున్నది ఇవ్వటంలో మాకెటువంటి ఇబ్బంది కూడా లేదు. కానీ నీకు దక్కకుండా పోతే దానివల్ల నువ్వు సఫర్ అవ్వటం మాకిష్టం లేదురా. అందుకే నీ మనసు గురించి గుర్తించి నీ మెదడులో చేరకముందే తెలుసుకోమంటున్నా అని ఆమె తలని ప్రేమగా నిమిరి వెళ్ళిపోతాడు అరవింద్. అతడన్న మాటలే ఆలోచిస్తూ ఉండిపోతుంది ఆద్య. సెక్యూరిటీ మొత్తాన్ని కూడా ఊర్విని హ్యాండిల్ చేస్తూ ఉండటం వలన ఎవరొచ్చినా కూడా తనకే ఇన్ఫార్మ్ చేయమని ముందుగానే అందరికీ చెప్పి పెట్టి వర్షతో ఫోన్ తెప్పించుకుని అందరికీ కనెక్టింగ్ కాల్‌తో టచ్‌లో ఉంది. మనీ డింపుల్‌లని రెస్ట్ కోసం పంపడం వలన చాలా అలర్ట్‌గా ఉంటూనే ఆయువుని చూసుకుంటూ ఉంటుంది. ఆనంద్ గారి ఫోన్ వల్ల మెంటల్‌గా కొంచెం విసుగ్గా అనిపించినా ఆయు ఊర్విని తనని హత్తుకుని వదలకుండా అలానే తన గుండెల్లో పొదివి పట్టుకుని కళ్ళు మూసుకుంటాడు ఆయు. ఏంటాయు ఇది చిన్నపిల్లాల్లా వదులు. నేనెక్కడికి వెళ్ళనులే వదులు అని అంటుంది ఊర్వి. "ఉమ్మ్, వదలను. ఇందాక ఫుడ్ కోసమని వెళ్ళి చాలాసేపు అక్కడే ఉండిపోయావు. నాకు నీ చెయ్యిని, నీ కౌగిల్ని క్షణం కూడా వదలాలని లేదు మా. అలాగే నిన్ను ఏ పని చెయ్యనివ్వనురా. అవును, నువ్విలాగే నా గుండెలపై ఉండిపోవాలి. నేను కూడా నీ కౌగిట్లో కరిగిపోయి ఊపిరి ఆ మాటని నోటి నుండి రావటానికి వీల్లేదు. నీ ప్రాణం, నీ ఊపిరి అన్నీ నావే. నాతోనే ఉంటాయి. అవి నేను ఎటూ వెళ్ళనివ్వను" అని చిన్నగా తడిచేరిన అతని కళ్ళల్లోకి చూస్తూ అతని మనసు పడే వేదన నుండి విముక్తి కలిగించడానికి ఆమె ఎప్పుడు తన నుండి దూరం కానివ్వను అని అనుకుంటూ ఫోన్‌కి వచ్చిన మెసేజ్ సౌండ్‌కి ఇద్దరు విడివడి ఒకరినొకరు ప్రేమ నిండిన కళ్ళతో చూసుకుంటూ ఉంటుంటే అతని కళ్ళల్లో అల్లరికి ఆమె బుగ్గలు ఎరుపెక్కి కనులు వాలిపోతాయి. ఇక ఆమె నుదుటిన ప్రేమగా ముద్దిచ్చి ఏదో చెప్పబోయి అంతలోనే మళ్ళీ ఫోన్ సౌండ్. అతని కనుబొమ్మలు ముడిపడితే ఫోన్ చూసిన ఊర్వికి కూడా అలానే ఉండిపోయింది ఆయువుని చూసి. ఆయు మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఇప్పుడే వస్తానని అతని నుదుటిపై ముద్దు పెట్టి లేవబోతూ ఉంటే బంగారు ఎనీ సీరియస్ అంటాడు. చిన్నగా నవ్వి లేదాయు నీ కోసం నిన్ను చూడటానికి అంకుల్ వాళ్ళు వచ్చారంట. వాళ్ళు పైకి వస్తున్నారు. నేను వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుంటాను. అలాగే నీకు రాజ్‌కి ఇంజెక్షన్ టైం అయ్యిందిగా ఆ పని చూడాలి. నేను వచ్చే వరకు అంకుల్‌తో మాట్లాడుతూ ఉండు అంటుంది ఊర్వి. నిజం చెప్పు బంగారు, వాళ్ళొస్తున్నారనే కదా వెళ్తున్నావు? ఇంజెక్షన్ కోసం వెళ్తున్నావా అంటాడు వాయు అతడు పట్టుకున్న చెయ్యిని ముద్దు పెట్టుకుని. నా ఆయు కోసం నేను ఎవరినైనా ఎదిరించగలను. నేను సైలెంట్‌గా ఉన్నానంటే కారణం నా మాట వల్ల మీకు దూరం వస్తుందేమోనని. కానీ ఇప్పుడు మాత్రం నువ్వు నా వాడివి. కేవలం నా వాడివి మాత్రమే. ఎవరైనా నన్ను దాటుకుని నిన్ను నీ దగ్గరికి చేరుకోలేరు. నీకు ఇంజెక్షన్ కోసమే వెళ్తున్నా ఆయు. పెద్దవాళ్ళుగా వారికిచ్చే గౌరవం మరి వాళ్ళకివ్వాలి కదా. ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోతుంది ఊర్వి. అసలు ఊర్విని చూస్తూ ఉంటే ఆయువుకి సంతోషం ఆగడం లేదు.
తన మాట తీరు, తన కమాండింగ్, తన కంట్రోలింగ్, తన లాలన, తన ప్రేమ అన్నీ కూడా కొత్తగా ఉన్నాయి. తను ఆ రోజు మంటల్లోకి వెళ్ళి ధైర్యంగా ఓ పాపని కాపాడి తెచ్చిన ఆ ఊర్విలో ఉండే గట్స్ చూస్తూ ఉన్నాడు. బంగారు, ఐ లవ్ యూ మా. నీలో ఉండే ఏదో భయం నేను నాకు పూర్తిగా ఓపెన్ అవ్వనివ్వటం లేదు. అదే నీ స్వభావం అనుకున్నా. కానీ నీ భయాలన్నీ పోయాక అసలైన నా బంగారుని చూస్తూ ఉన్నానని తనలో తానే మురిసిపోతూ ఉంటాడు. ఇంకెదురుగా వస్తున్న ఊర్విని చూసి ఆనంద్ గారి కనుబొమ్మలు ముడిపడితే అతను పక్కనే వస్తున్న దేవయాని మాత్రం ఊర్వి వాకింగ్లో ఉన్న హుందాతనానికి, ఆమె గ్రేస్కి నోరు వెళ్ళబెట్టి చూస్తుంది దేవయాని ఊర్విని. అమ్మో! అయినా ఇదేంటి ఇంత కాన్ఫిడెంట్‌గా ఇలా ఉంది? దీని ఫేస్‌ని, దీని నడకని చూస్తూ ఉంటే వెన్నులో వణుకు పుడుతుంది. కాసేపు సైలెంట్‌గానే ఉండడం మంచిది. ఆనంద్ గారి రియాక్షన్ బట్టి నేను ఎంటర్ అవుతా సీన్‌లోకి అని ఉత్తమ ఇల్లాలి పాత్రకి తెర తీసి భుజం చుట్టూ కొంగు తిప్పి పైట కొనతో రాని కన్నీళ్లతో ఒత్తుతూ నోట్లో కుక్కుకుంటూ ఉంటుంది. యాక్టింగ్. ఒక్క చూపుతోనే దేవయానిని స్కాన్ చేసి ఎదురుగా వస్తున్న ఆనంద్ గారిని చూసి చిరునవ్వు నవ్వుతుంది ఊర్వి. కానీ ఆమెని ఏం పట్టించుకోకుండా, అసలు ఆమెని లెక్క చేయకుండా ఆమెను దాటుకుని ఆనంద్ గారు డైరెక్ట్గా ఆయు రూంలోకి వెళ్ళిపోతారు ఆయన. దేవయాని చూపులో గర్వం తొంగి చూస్తే ఆనంద్ గారి ప్రవర్తనకి తను చిన్నగా నవ్వుకుంటూ ఆయు గారితో మాట్లాడనివ్వు అని అనుకుని ఇంజెక్షన్ కోసం వెళ్ళిపోయింది ఊర్వి. ఊర్వి లోపలికి అడుగు పెడుతూనే తలకి పెద్ద కట్టుతో ఆపరేషన్ జరిగిన ఆనవాలు ఆయువులో తెలుస్తూ ఉండడంతో, ఏంటాయు ఇది? ఇంత పెద్ద మేజర్ సర్జరీ జరిగితే మాకు చెప్పనక్కర్లేదా? లేకపోతే నేను చచ్చాననుకున్నావా? అని అంటారు ఆనంద్ గారు కోపంగా. డాడీ అని అంటాడు విసుగ్గా ఆయు. వాట్ ఆయు? అసలు ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది? అయినా ఇంత మేజర్ సర్జరీకి నో అబ్జెక్షన్ ఫామ్లో సైన్ కావాలి ఫ్యామిలీ మెంబర్స్వి. అది ఎలా మేనేజ్ చేసావు అసలు? నీకు ఇది ఎలా జరిగింది? అంటాడు ఆనంద్ గారు చిన్నగా ఒక విరక్తి నవ్వు నవ్వి. ఇప్పుడు కూడా అంటే నన్ను ఈ సిచ్యువేషన్లో చూసి కూడా ఎలా ఉన్నావు అని అడగకుండా ప్రాబ్లం ఎలా వచ్చిందో తెలుసుకోవటానికి ట్రై చేస్తున్నారు. మీ బిజినెస్ తెలివిని చూపించారు డాడీ. చెప్తాను వినండి. నా బంగారుని నా దగ్గరికి తెచ్చుకోవటంలో అయిన చిన్న యాక్సిడెంట్ అంటాడు ఒక్క వర్డ్లో. వాట్? అయినా తను ఎటు వెళ్ళింది? అయినా తన కోసం వెళ్ళి ఇలా అయిపోయావేంటి అని అంటారు ఆనంద్ గారికి అసలు ఏమీ అర్థం కాక అయోమయంగా. డాడీ మీకు అనవసరం. అయినా మీకు చెప్పవలసిన అవసరం కూడా లేదు అంటాడు కోపంగా ఆయు. ఆల్ రైట్. నీకు మా అవసరం లేదని నాకు బాగా అర్థమైపోయింది. ఆ పిల్ల వల్ల అసలు ఎవరో అనాథ కోసం నువ్వు ఇలా అయిపోయి ప్రాణాల మీదకి తెచ్చుకోవటం ఏం బాలేదు ఆయు. నీకు నేను చెప్పే విషయం నచ్చినా నచ్చకున్నా ఆ పిల్ల నీ లైఫ్లోకి వచ్చినప్పటి నుండి నువ్వు ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూనే ఉన్నావు. నీకు ఆ పిల్లకి అస్సలు కరెక్టే కాదు అంటాడు ఆనంద్. అతని మాటలకి ఆయు పిడికిలి బిగించాడు. కానీ గొడవ పడటం వలన నో, లేదా అరవటం వలన నో. వాళ్ళకి తన బంగారు విలువ తెలీదు. వాళ్ళే స్వయంగా తెలుసుకుంటారులే. తన గురించి వాళ్ళకే అర్థమవుతుంది అనుకుని ఆయు ఇక కూల్ అవుతాడు ఏమీ మాట్లాడకుండా కోపంగా. నాకు నా బంగారు కరెక్ట్ కదా అని నవ్వుతూ 2-3 సార్లు అదే అదే మాట రిపీట్ చేసి, చూడండి డాడీ, మీరన్న వర్డ్లో చిన్న కరప్షన్. నేనే తనకి సరితూగనేమో అనిపిస్తూ ఉంటుంది. ఆమె ప్రేమ, ఆమె మాట, ఆమె చూపు, ఆమె తెగువ, ఆమె తెలివి, ఆమె మనసు, వీటి అన్నిటిలో నేను ఏ ఒక్క దానితో కూడా పోటీ పడినా నాకంటే ఒక అడుగు ముందే ఉంటుంది తను. తను ఒక అద్భుతం. రంగురాళ్ళని వజ్రాలు అనుకునే మీకు నిక్కర్సైన వజ్రం గురించి ఏం తెలుసు అంటాడు వాయు. వాహ్, ఏం చెప్పాడు. పక్కనే ఉన్న దేవయానిని చూసి మళ్ళీ ఆనంద్ గారి వైపు చూస్తూ అంటే అని ఏదో అనబోతూ ఉన్న ఆనంద్ గారికి డోర్ సౌండ్ వినిపించడంతో సైలెంట్ అయ్యి అటువైపు చూస్తారు. ఊర్వి ఆమె పక్కన నర్సు ట్రేలో ఇంజెక్షన్స్ పట్టుకుని లోపలికి రావడం చూసి సైలెంట్ అవుతాడు. ఆనంద్ కోపంగా ఊర్విని చూస్తూ
ఆనంద్ గారు ఆమె రావటంతో సైలెంట్ అయిన ఆ వాతావరణాన్ని చూసి కనుబొమ్మలు ముడిచి ఆయు వైపు చూస్తుంది. అతని ఫేసులో విసుగు, కళ్ళల్లో బిగుసుకున్న చేతి పిడికిల్లో కోపం కనబడుతూ ఉంటే అక్కడ జరిగిన డిస్కషన్ తన గురించి అయ్యి ఉంటుంది అనిపించింది ఊర్వికి. ఇక ఓ నిట్టూర్పు విడిచి ఇంజెక్షన్ చేయటానికి ఆయు దగ్గరికి వెళ్తుంది ఊర్వి. నర్స్కి చెప్తూ ఇంజెక్షన్ ఫీల్ చేసి ఆమె ఇస్తున్న ఇంజెక్షన్ అందుకుంటున్న ఊర్విని చూసి ఏమీ అర్థం కాకుండా ఉంటారు ఆనంద్ గారు. కానీ ఆమె ఆయు హ్యాండ్కి ఇంజెక్షన్ చేయటానికి వీలుగా సెట్ చేస్తూ ఉంటే, ఏ అమ్మాయి, ఏం చేస్తూ ఉన్నావు నువ్వు అని అంటాడు. ఇంజెక్షన్ చేసేదల్లా ఒక్కసారిగా ఆగి కేవలం కళ్ళు మాత్రమే పైకెత్తి కనిపించట్లేదా అంటుంది. ఆమె రెక్లెస్ సమాధానానికి కోపం వచ్చి గొంతు పెంచి కనిపిస్తూ ఉంది. అందుకే అడుగుతున్నా. ఊర్వి మాత్రం బాగా చేంజ్ వచ్చింది. ఇలానే ఉండాలి. ఎందుకంటే డాక్టర్ చేయవలసిన పని ఓ డిజైనర్ చేస్తూ ఉంటే ఎలా, నువ్వు మర్చిపోయావేమో అని అడుగుతున్నా అని అంటాడు చిన్నగా నవ్వి. ఏం ఆన్సర్ చేయకుండా మళ్ళీ ఆయు చెయ్యిని తన చేత్తో పట్టుకోవడంతో, ఏ అమ్మాయి, నీకు కదా చెప్పేది, అయినా ఈ హాస్పిటల్ వాళ్ళు అనాలి, కొంచెం కూడా బాధ్యత లేదు అని డాక్టర్ డాక్టర్ అని కేక వేస్తాడు ఆనంద్. అతని అరుపులకి డాడ్ అని ఆయు, అంకుల్ అని ఊర్వి ఒకేసారి పిలిచిన హా వాట్ మిస్టర్ ఆనంద్ అని డోర్ వైపు నుండి గంభీరమైన వినిపించిన గొంతుకి అందరూ అటువైపు చూస్తారు. ఒక 65 సంవత్సరాల పెద్దయిన సూట్లో హుందాగా లోపలికి రావడం చూసి ఆనంద్ గారు అతన్ని గుర్తుపట్టి, డాక్టర్ సుశ్రుత్ చక్రధర్, మీరు ఇక్కడ అని అనుమానం, అయోమయం, ఆశ్చర్యం, ఆనందంతో అడుగుతాడు ఆనంద్. భర్త గొంతులో వినపడిన వేరియేషన్స్కి ఎవరండి అయినా అంటుంది ఆత్రం ఆపుకోలేక గుసగుసగా దేవయాని. ఒక కోడ్లోనే ది మోస్ట్ సీనియర్ న్యూరో స్పెషలిస్ట్, చాలా గొప్ప వ్యక్తి అని ఒక్క మొక్కలోనే చెప్పి, సార్ ఏంటి మీరిక్కడ అని అంటాడు ఆనంద్. దిస్ ఈజ్ మై సన్ హాస్పిటల్, ఒక స్పెషల్ వ్యక్తిని కలవడానికి వచ్చాను అంటాడు ఆయన. స్పెషల్ వ్యక్తినా అంటే ఆయువునని అనుకుని, సార్ ప్లీజ్ రండి అని ఆనంద్ గారికి దారిస్తారు. అనుకున్నట్టుగానే ఆయు బెడ్ వైపు వెళ్తున్న అతన్ని చూసి, నేను అనుకున్నది కరెక్టే కానీ ఆయుకి ఆయనకి ఎలా పరిచయం అని ఆలోచిస్తూ చూస్తూ ఉంటాడు వాళ్ళ వైపు. ఆయన నేరుగా ఊర్వి దగ్గరికి వెళ్ళి, నిన్ను మళ్ళీ కలుస్తానని అనుకోలేదు చౌహాన్ అంటాడు ఆమె తల నిమురుతూ. సార్ అని కళ్ళ నీళ్లతో ఊర్వి ఆయన్ని చూస్తూ ఉంటే ఆయుకి అర్థం కాకుండా చూస్తే ఆనంద్ గారు అయితే ఆశ్చర్యంతో పిచ్చి లేచేలా ఉంది ఆయనకి. దేవయాని అయితే 2 కళ్ళు బయటకు వచ్చాయేమో అన్నంతగా చూస్తుంది. అంత పెద్ద వ్యక్తి ఇంట్లో మనిషిగా ఊర్విని ట్రీట్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఆనంద్. షాక్ షాక్, అందరూ షాక్తో ఉండిపోయారు. మరి ఆనంద్ గారి పరిస్థితి ఏంటో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ ఎపిసోడ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి.